తండ్రి కేసీఆర్ స్కెచ్తో కూతురు కవిత వణికిపోతున్నారా? కేసీఆర్ మైండ్ గేమ్ ముందు కవిత ఆటలు చెల్లుబాటు కావడం లేదా? ఎస్, ఖచ్చితంగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించిన తీరు, అక్కడ బీఆర్ఎస్ నేతలు హాజరైనటువంటి తీరు కనుక ఖచ్చితంగా చూస్తుంటే హైకమాండ్ ఆదేశాలతోనే కవిత చేపట్టినటువంటి జాగృతి అధ్యక్షురాలుగా జాగృతి కార్యక్రమం ద్వారా చేపట్టినటువంటి ఈ ధర్నాకి బీఆర్ఎస్ శ్రేణులు హాజరు కాకపోవడం చూస్తుంటే ఆమె నిజంగా ఒకంత డైలమాలో పడిపోయినట్లుగా అర్థమవుతోంది. ఆమె తన రాజకీయ భవిష్యత్తు ఏంటో తనకే అర్థం కాని పరిస్థితులు ఉన్నట్లుగా కొట్టుమిట్టాడుతున్నట్లుగా కనిపిస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. సో కేసీఆర్ స్కెచ్ ముందు కవిత ఆటలు సాగడం లేదన్నది ప్రస్తుతం మనం చర్చించుకుంటున్నటువంటి ఒక విషయంగా మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి లోతైన విశ్లేషణ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఆ పార్టీలో ఎమ్మెల్సీగా జాగృతి అధ్యక్షురాలుగా ఉన్న కవిత తప్ప గులాబీ నేతలు ఎవరూ హాజరు కాలేదు. గత కొద్ది రోజులుగా కవిత బీఆర్ఎస్ పార్టీలోని ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న విమర్శల నేపథ్యంలో ధర్నా కవితను పార్టీ దూరం పెడుతుందన్న సంకేతాలను ఇస్తోందని రాజకీయ విమర్శకులు సైతం అభిప్రాయపడుతున్నారు. గతంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం నిర్వహించినా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనేవి. పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు కవితక్క అంటూ వాలిపోయేవారు. కొన్నిసార్లు పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు కూడా ఈ కార్యక్రమాలు పాల్గొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ధర్నా జరిగినా కూడా ఏ ఒక్క గులాబీ నేత ఇటుపక్క తొంగి చూడని పరిస్థితి అయితే నెలకొంది. గత కొద్ది రోజులుగా పార్టీ వ్యవహారాలపై కవిత చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయాయి. దీనిపై పార్టీ చీఫ్ కేసీఆర్ నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో అందరూ సైలెంట్ అయిపోయారు. పొరపాటుని ధర్నాలో పాల్గొంటే ఎమ్మెల్సీ కవిత చేస్తున్న విమర్శలకు తాము మద్దతు పలుకుతున్నామన్న సంకేతాలు పార్టీ అధిష్టానానికి వెళ్తాయన్న భయంతో అందరూ దూరం పెడుతున్నట్లుగా అర్థమవుతోంది. అదే రీతిలో బీఆర్ఎస్ నేతలకు, శ్రేణులకు కూడా కవిత హాజరు కావాలని పిలుపును ఇవ్వకపోవడం అనేది ఇక్కడ కూడా చర్చకు వచ్చే ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ ఆవిర్భావంలో బీఆర్ఎస్ పాత్ర అత్యంత కీలకం. అందులోనూ ఆ పార్టీ నేతగా కవిత ఉద్యమం కొట్టిపారేయలేనిది. అలాంటిది జూన్ 2న జరిగిన తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కవిత పాల్గొనలేదు. అంతేకాదు పార్టీ నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం కూడా గమనించాల్సిన విషయం. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కవిత తన కొత్త పార్టీ కార్యాలయంలోనే జరుపుకోవడం విశేషం. ఇది చూస్తుంటే పార్టీ కవితను ప్రస్తుతం పక్కన పెట్టినట్లుగా అర్థమవుతోంది. అలాగే కవిత సైతం పార్టీ కార్యక్రమాలకు సంబంధం లేకుండా జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ఇది చూస్తుంటే ఇటు పార్టీకి అటు కవితకు మధ్య చాలా దూరం పెరిగినట్లుగా తెలుస్తోంది. ఇక కాళేశ్వరం కమిషన్ బీఆర్ఎస్ చీఫ్ను విచారణ జరపడాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే కమిషన్ ఎదుట హాజరు కావడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని బయటకు చెప్పడం, అదే రీతిలో కమిషన్ ఎదుట హాజరు కాకపోతే తాను తప్పు చేసినట్లుగా ప్రజల్లో తప్పుడు సంకేతం వెళుతుందన్న ఆలోచనతో కేసీఆర్ కమిషన్ ఎదుట హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. అయితే అవసరమైన సమయాన్ని కూడా ఇవ్వాలని కమిషన్కు లేఖ రాసి తాను హాజరవ్వాల్సిన తేదీని కూడా మార్చుకున్నారు కేసీఆర్. కానీ కవిత మాత్రం అసలు కమిషన్ నోటీసులు ఇవ్వడం తప్పు అన్న రీతిలో ధర్నా నిర్వహించడం, కాంగ్రెస్ తప్పు చేసిందని చెప్పడం, అటు కేసీఆర్ ఆలోచన వైఖరికి కవిత ఆలోచన వైఖరికి కొంత తేడా అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా కీలక నేతగా కవిత ఉన్నారు. కానీ పార్టీలో 2 భిన్న వైఖరులు ఉన్నాయన్న దానికి కవిత జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ఒక నిదర్శనంగా చెప్పవచ్చన్న చర్చ ఇప్పుడు జోరుగా తెలంగాణ రాజకీయాల్లో సాగుతోంది. ఈ ధర్నాకు బీఆర్ఎస్ నేతలు దూరంగా ఉండటం, కవిత తన సొంత ఆలోచనతో ఈ ధర్నా జరపడం రానున్న రోజుల్లో ఇది బీఆర్ఎస్లో అంతర్గతంగా చాలా మార్పులకు తావిచ్చేదిగా ఉంది. పార్టీ కవిత విషయంలో ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకునేలా ప్రేరేపించేదిగా కవిత కార్యాచరణ ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కవిత చాలా దూకుడుగా రాజకీయాలు చేస్తుందని చెబుతున్నారు. అయితే దీనిపై పార్టీ అధ్యక్షుడు కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందన ఎలా ఉంటుందన్న చర్చ ఇప్పుడు సర్వత్రా సాగుతోంది. పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేస్తారా, లేక ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ సామరస్యంగా పరిష్కరిస్తే రానున్న రోజుల్లో ఇతర నేతలు కూడా ఇలా వ్యవహరిస్తే పార్టీ నిర్ణయాలు ఎలా ఉంటాయన్న చర్చ అయితే సాగుతోంది. ఏది ఏమైనా ధర్నా కవిత భవిష్యత్తు రాజకీయానికి ఓ తలుపు తెరిచిందన్న వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. మరొకవైపు పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పిలుపు కోసం కవిత ఎదురు చూస్తున్నారని సమాచారం. ఆమె లేఖ లీక్ వ్యవహారం జరిగి 10 రోజులు దాటినా కేసీఆర్ ఇంతవరకు కవితను పిలిచి మాట్లాడలేదు. కనీసం సమయం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పార్టీలో అంతర్గత అంశాలు, కేటీఆర్పై కవిత తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో తండ్రి కేసీఆర్ కుమార్తెపై సీరియస్గా ఉన్నారని కూడా సమాచారం. మరొకవైపు కవిత కార్యక్రమాలకు బీఆర్ఎస్ లీడర్లు, కేడర్
క్యాడర్ దూరంగా ఉన్నారు. జాగృతి ఆధ్వర్యంలోనే కవిత తన కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేసీఆరే తన నాయకుడు అంటున్నప్పటికీ బీఆర్ఎస్ కార్యకర్తలు దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కవిత లేఖ వ్యవహారం తర్వాత బీఆర్ఎస్ క్యాడర్ ప్రస్తుతం అయోమయంలో పడిపోయింది. మరోవైపు మే 26న లండన్ అటు నుంచి అమెరికా వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుతం అలాగే యూకేలో పర్యటించి అమెరికా డల్లాస్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పాల్గొన్నారు. మరో 4 రోజుల పాటు అమెరికాలోనే కేటీఆర్ ఉండబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నెల 10న అమెరికా నుంచి కేటీఆర్ హైదరాబాద్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం. కేసీఆర్ 11న కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కాబోతున్నారు. దీంతో 10న హైదరాబాద్కు వచ్చేలా కేటీఆర్ ఒక టూర్ మ్యాప్ అయితే చేసుకున్నట్లుగా సంబంధిత బీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్నటువంటి వార్తగా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు బీఆర్ఎస్లో హాట్ టాపిక్గా కవిత ఎపిసోడ్ కొనసాగుతోంది. కేటీఆర్ అమెరికాలో ఉండగానే అన్నపై కవిత తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కవిత చేసిన కామెంట్స్పై కేటీఆర్ స్పందిస్తారా లేదా అనేది బీఆర్ఎస్లో చర్చ అయితే సాగుతోంది. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో చివరిని కూర్చున్నా అన్నీ అందుతాయనే సామెత ఉండనే ఉంది. అచ్చం ఆ సామెతను తలదన్నేలా కవిత ఎపిసోడ్ ముగిసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిట్ చాట్లో మాట్లాడిన మాటలపై షోకాజ్ ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు. కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ సాక్షిగా మీడియా కెమెరాల ముందు కేసీఆర్ చుట్టూ దెయ్యాలు అంటూ పార్టీ పరువు పోయేలా మాట్లాడారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ అధినేత పార్టీ నడుపుతున్న తీరునే ప్రశ్నించారు. ఇలా పార్టీ లైన్ దాటినా మరి ఎందుకు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదనేది చాలామంది ప్రశ్నగా తెలుస్తోంది. మరి అదే మరో నేత అయితే బీఆర్ఎస్ కవితల విమర్శలు చేస్తే పార్టీ నుంచి సాగనంపి వారం దాటిపోయి దాని వారు కూడా ప్రస్తుతం లేకపోలేదన్నది తెలుస్తోంది. సో వడ్డించేవాడు మనవాడైతే ఖచ్చితంగా బంతులు చివరిని కూర్చున్నా అన్నీ మనకు దక్కుతాయనేది ప్రస్తుతం కవితను ఉద్దేశించి చాలామంది ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కూతురు కవిత కాబట్టి చూడకుండా వదిలేస్తున్నారా? అసలు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే ప్లేస్లో వేరే వాళ్ళు బీఆర్ఎస్ నేత ఎవరన్నా ఉండుంటే కనుక ఖచ్చితంగా ఈ పార్టీకి ఆయన్ని సస్పెండ్ చేసేయడమో లేకపోతే షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ కోరడమో ఈ తక్షణం అనేది జరిగేది. ఇది జరిగి వారం 10 రోజులు కూడా అయిపోయి ఉండేదనేది కూడా బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నటువంటి మాట. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.